హలో అండి, వెల్కమ్ టు దేవీస్ కిచెన్. ఇంతకుముందు వీడియోస్లో బీరకాయ కోడిగుడ్లు కూర, చికెన్ ఫ్రైని చూసారుగా. మీలో ఎంతమంది ట్రై చేశారో కింద కామెంట్ చేయండి. అలాగే ఈరోజు మనం తెలంగాణ స్టైల్ బోటి ఫ్రైని ఎలా చేయాలో నేర్చుకుందాం. ఇంక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని అందులో నీట్గా కడిగి పెట్టుకున్న బోటీని వేసి అందులో 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, అరచెక్క నిమ్మరసం వేసి మూత పెట్టి 8 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. చూపించిన విధంగా జాలీలో వేసుకొని వేస్ట్ వాటర్ని సెపరేట్ చేసుకోండి. నెక్స్ట్ బాండీ తీసుకొని అందులోనే 4 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక అందులో 1 బిర్యానీ ఆకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఇందులోనే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి, కావలసినంత కారం, సాల్ట్ వేసుకొని బాగా వేపుకోవాలి. ఇప్పుడు నిలువుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను వేసి ఇలా ఉడికేంత వరకు, అంటే టమాటా బాగా మగ్గి ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకొని తర్వాత ఉడకపెట్టుకున్న బోటీని వేసి మొత్తం కలిసేటట్టు వేయించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత నెక్స్ట్ 2 రెబ్బల కరివేపాకు, గుప్పెడంత కొత్తిమీర వేసి కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులోనే హోమ్మేడ్ గరం మసాలా, చాలా అంటే చాలా తక్కువ, ఇంట్లో చేసింది కాబట్టి ఘాటు ఎక్కువ ఉంటుంది, 1/2 స్పూన్ వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. లాస్ట్లో అరచెక్క నిమ్మరసం వేసి దించేసుకోవటమే. అంతే అండి, తెలంగాణ స్టైల్ బోటీ ఫ్రై రెడీ. వీడియో నచ్చితే ఒక్క లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.